సార్ గిఫ్ట్ నిఫ్టీ ఎందుకు అలా రైజ్ అవుతుంది? ఎనీ న్యూస్? ప్రస్తుతం అయితే న్యూస్ ఏం లేదు. ఫోర్త్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. రఘునాథ్ గారు గుడ్ ఈవినింగ్. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్. యా, థ్యాంక్ యూ ఫర్ ద నాట్ ఆడిబుల్. వినిపించట్లేదా? ఇజ్ ఇట్ వినిపిస్తుందా అండి? నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్గా ఉందా? కొంచెం వాల్యూమ్ పెంచాలా? టూ మచ్. ఐ థింక్ ఇప్పుడు గుడ్ అనుకుంటున్నా. మండే ప్రస్తుతం అయితే గిఫ్ట్ నిఫ్టీ 25,900లో ఉంది. 25,750 అంటే 150 పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. సో ప్రాబ్లీ ఇదే కంటిన్యూ అయిందనుకోండి, మనకి గ్యాప్ అప్ అనేది ఆల్రెడీ బుల్లిష్ సెంటిమెంట్లో ఉన్నాం కాబట్టి గ్యాప్ అప్ అనేది పాసిబిలిటీ ఉంది, స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది. ఐ థింక్ ఎఫ్ఐఎస్ బై చేశారు, ఆ సెంటిమెంట్ అనేది కొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టుంది. నా ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, రిలయన్స్ న్యూస్ వెయిటేజ్ ఉంది కాబట్టి రిలయన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ నిఫ్టీ అంతలాగా బూస్ట్ అవ్వడానికి. ఇప్పుడు మీరే ఎందాక అడిగింది 26,000 అని. యా, పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే 25,900 దాకా ఉంది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు. అంటే మండే అవ్వకపోవచ్చు కానీ కపుల్ ఆఫ్ డేస్లో పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ బుల్లిష్ సెంటిమెంట్లోనే ఉంది కదా మార్కెట్. నిన్న చూస్తే 200, ఈరోజు 120 పాయింట్లు పెరిగింది. అంటే మంచి జోష్లో ఉంది. ఈ ఫెస్టివ్ మూడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎఫ్ఐఎస్ కమింగ్ బ్యాక్, కొంత పాజిటివ్ సెంటిమెంట్తో ఉండే రిజల్ట్స్, రిలయన్స్ వెయిటేజ్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకైతే రివర్స్లో ఏం కనిపించలేదు. యా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ కపుల్ ఆఫ్ డేస్ అట్లీస్ట్. రిజల్ట్స్ గుడ్ బట్ షేర్ ఈజ్ ఫాలింగ్. అంటే ముందే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారి ఎనర్జీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుందని తెలిసిందనుకోండి, వాళ్ళు ముందే కొని పెడతారనమాట. ఆ న్యూస్ వచ్చే టయానికి హైయర్ ప్రైస్లో అమ్మేసుకుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ట్రేడింగ్ అనమాట. ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. అంటే మన దాకా వచ్చేవాడికి మనం లాస్ట్ పర్సన్స్ ఏది రిజల్ట్స్ బాగా ఇస్తుందని బయటికి ఇచ్చినాక తెలుస్తుంది. కానీ కంపెనీల్లో పెద్ద పెద్ద హైయర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు తెలుస్తుంది అనమాట. సమ్టైమ్స్ కోరిలేషన్ మిస్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అదర్ ఫ్యాక్టర్స్ను కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా గ్రోత్ ఆగిపోయింది, కాంపిటీషన్ ఉంది, ఇక నుంచి ప్రాఫిట్స్ ఇవన్నీ మార్జిన్స్ తగ్గుతూ ఉంటాయి, సమ్ సీజనాలిటీ ఇటువంటివి కూడా ఉంటాయి. ఆ వేరియస్ పారామీటర్స్ని కూడా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు అనలైజ్ చేసి, ఓకే ఈ స్టాక్ ఇంతకంటే చాలు ప్రస్తుతం, దీనిలో ముందు సేఫ్గా బయటకు వచ్చేద్దాం, తర్వాత చూద్దాం, అట్లా ఆలోచిస్తూ ఉంటారు. అందుకని
పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు 100% పెరగాలని లేకపోతే రివర్స్ వెళ్ళాలని అట్లా రూల్ ఏమి ఉండదు ఇన్ జనరల్గా. సార్ మిడ్ క్యాప్ నిఫ్టీ బులిష్గా ఉంటుందా? ఎస్ సార్, బులిష్గానే ఉంది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి ఇది లార్జ్ క్యాప్తో కంపేర్ చేసినప్పుడు. సార్ వాట్ కర్రీ? ఈరోజు పప్పు సార్. మార్నింగ్ ఆలూ ఫ్రై చేసింది, సో అది ఇప్పుడు యా. దివాళీ గురించి బ్రోకరేజ్ ఇచ్చిన లిస్ట్ కంబైన్ చేసి ఒక 5 స్టాక్స్. ఇప్పుడు బిఎస్సి తీసుకోవచ్చు, జొమాటో ఒకటి తీసుకోవచ్చు, అండ్ ఏఎంసీ కంపెనీలు కూడా ఒకటి తీసుకోవచ్చు మనకి, లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ ఇట్లా. ఫార్మాలో ఐ థింక్ డివిస్ ల్యాబ్స్ ఒకటి తీసుకోవచ్చు మనం. ఫార్మా సెక్టర్లో చాలా గ్రోత్ పొటెన్షియల్ ఉంది. టాటా స్టీల్ ఒకటి తీసుకోవచ్చు. ఐటీ సెక్టార్లో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఒకటి తీసుకోవచ్చు మనం. ఓకే, దీస్ ఆర్ ద క్వాలిటీ స్టాక్స్. ఎఫ్ఎంసీజీలో నెస్ట్లీ బ్రేక్అవుట్ అయింది, నెస్ట్లీ కూడా బాగుంది ఎఫ్ఎంసీజీలో. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అవి లైనప్ బాగుంది, ఆ రెండింటిని కూడా ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ క్వాలిటీ స్టాక్స్ అన్నమాట. సార్ ఇండెక్స్ రైజ్ అవుతున్న స్టాక్స్లో మూమెంటం లేదు, వాట్ ఈస్ ద రీజన్? యా, ఒక్కొక్కసారి ఏంటంటే ఇండెక్స్లో కొన్ని స్టాక్స్ని మూవ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో టాప్ కొన్ని కంపెనీలని మూవ్ చేశారనుకోండి, హెవీ వెయిటేజ్ ఉన్న కంపెనీలు, మిగతా వాటితో పెద్ద పని లేదు వాళ్ళకి. అట్లాగే కొన్నిసార్లు ఏం జరుగుతుంటుందంటే మ్యానిపులేషన్ జరుగుతుంది, అంటే కొన్ని పర్టికులర్ స్టాక్స్ని వాళ్ళు లిఫ్ట్ చేస్తుంటారు, సో దానివల్ల ఇండెక్స్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రిలయన్స్, జస్ట్ వాటిలో ఆ రెండింటిని పెట్టి మార్కెట్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళచ్చు పైకి కానీ కిందకి కానీ, ఎందుకంటే హెవీ వెయిటేజ్ ఉంది, లైక్ 15% 20% వెయిటేజ్ ఉంది అట్లా అనమాట. గుడ్ ఈవినింగ్ కుమార్ గారు, గోపాల్ గారు. సార్ పివోట్స్ వర్కౌట్ అవుతాయా? యా, వర్కౌట్ అవుతాయి సార్, పివోట్స్ వర్కౌట్ అవుతాయి. మీరు ఐటీఐ, యా, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ కంపెనీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ, ఐటీఐ కూడా. అకుమ్ ఫార్మా నేను చూస్తా, ఒక్క నిమిషం. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 22 ఉంది, వెరీ గుడ్. ఇది కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది రిజల్ట్స్, బట్ రీసెంట్గా స్టెబిలిటీ అనేది ఉంది కనిపిస్తుంది. యా, యూ కెన్ కన్సిడర్ ఫర్ లాంగ్ టర్మ్, అట్లీస్ట్ మీడియం టర్మ్ ఐ కెన్ సే. మీడియం టర్మ్కి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సార్ మనం కూడా బిగ్ ప్లేయర్స్ అయితే బాగుండు. మనం కూడా బిగ్ ప్లేయర్స్ అవుతాం సార్. కరెక్ట్, అది మీరు అన్నది. ఎఫ్ఐఎస్తో డిఐఎస్తో పని లేకుండా మనమే మార్కెట్ని పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు సరదాగా.
కేపీఐ గ్రీన్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు సార్. కేపీఐ గ్రీన్ బాగుంది, సూపర్ ఉంది సార్. సీరియస్గా బాగుంది. ఎక్కడా లాస్లే లేవు, చాలా చక్కగా ఉంది. కేపీఐ గ్రీన్ ఈజ్ గుడ్. రిజల్ట్స్ కంటిన్యూస్గా గ్రీన్లోనే ఉన్నాయి. సార్ మార్కెట్ని మూవ్ చేయాలంటే ఎన్ని క్రోర్స్ కావాలి? చేద్దాం, మార్కెట్ని మూవ్ చేద్దాం. ఒకవేళ కదలలేదనుకోండి, నెడదాం చేతులు పెట్టి సీరియస్గా. అదానీ స్టాక్స్ ఏం లేదు, ప్రాఫిట్ బుకింగ్లోనే ఉన్నాయి. అదానీ స్టాక్స్ రీసెంట్గా న్యూస్ వల్ల స్ట్రాంగ్గా పెరిగాయి కదా, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. దెర్ ఈజ్ నో రీజన్ రైట్ నౌ. బ్యాంక్ లోన్ చిన్న లోన్ తీసుకుంటే ఊరుకోరు సార్, చెక్ వేస్తా అంటే. ఈవెన్ ఈఎంఐ అయితే కానీ ఊరుకోవట్లేదు. 1.04. ఇది ఒక మంచి ప్రైస్ యాక్చువల్గా. ఇక్కడికి వస్తే బయింగ్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, వైట్ స్క్రీన్ బాగుందంటారా? లేదు, మరీ ఇట్లా కొడుతున్నట్టు అనిపిస్తుంది. బ్లూ స్ప్రింగ్
అంత ఇంప్రెసివ్గా లేదు, ఇంకా ఇంప్రూవ్ అనేది జరగాలి, కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్లూ స్ప్రింగ్ స్టాక్కి వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. యా గ్లాసెస్ ఉన్నాయి. యా ఎస్బీఐ ఒకటి కూడా రడార్లో పెట్టచ్చు. ఎస్బీఐ కూడా బాగుంది. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మంచి మూమెంట్ వస్తుంది, కానీ డిప్లో బై చేసుకోదగిన స్టాక్ అనమాట. ఓకే, ఎస్బీఐ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న స్టాకే. సో ఒక లాంగ్ కన్సాలిడేషన్లో ఉంది స్టాక్. ఆల్రెడీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్కి
చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎస్బీఐ స్టాక్ అనేది దివాళీ గిఫ్ట్గా మీరు యూజ్ చేసుకోండి. ఓకే, పాసిబిలిటీ ఉంది. ఎనీహౌ ఇది రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్, జస్ట్ నా వ్యూ మాత్రమే. మేక్ ఇట్ వెరీ క్లియర్. సో ఇంకా జియో ఫైనాన్స్ లాంగ్ టైం నుండి హోల్డ్ చేసిన, ప్లానింగ్ టు చేంజ్ ఎటర్నల్. ఛానల్ నుంచి హోల్డ్ చేస్తే చేయొచ్చు సార్, ఇంకా దాన్ని మార్చొద్దాం. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ట్రెండ్. ఓకే, ఇది మంచి సపోర్ట్ ఏరియా 280 అనేది. ఎనీ మూమెంట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, ఫ్లాగ్ ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ కూడా బుల్లిష్గానే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే బెటర్. అండ్ ఎటర్నల్ అనేది ఒక గ్రోత్ స్టోరీ ఉంది కంపెనీలో, కానీ వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు లాంగ్ టర్మ్ అయితే కొద్దిగా వెయిట్ చేసి పుల్ బ్యాక్లో తగ్గినప్పుడే యాడ్ చేసుకోవాల్సిన కంపెనీలు ఇవి. బట్ చాలామంది ఇన్స్టిట్యూషన్స్ అయితే హెవీగా బై చేశారు దీంట్లో. ఎటర్నల్ ఈ కంపెనీలో హెవీగా బై చేశారు. ఇది చిన్న బేబీ జస్ట్ బోర్న్ బేబీ అనమాట. మంచి భవిష్యత్తు ఉంది అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఏంటంటే ఇది కన్జ్యూమర్ స్పెండింగ్, నెక్స్ట్ వచ్చేసరికి బిహేవియరల్ బిజినెస్. ఇది అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేయలేరు, అంత ఈజీ కాదనమాట. అందుకని ప్రస్తుతానికైతే ఒక పాజిటివ్ వ్యూతోనే ఉన్నారు చాలామంది ఈ కంపెనీ మీద.
ఇన్ఫోసిస్ మంచి కంపెనీ, కొద్దిగా బిజినెస్ అప్డేట్ అదంతా కొంచెం పాజిటివ్గా లేదు. మీరు బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఐటీ సెక్టర్ ఏంటంటే అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది. షార్ట్ టర్మ్లో కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ ఈజ్ గుడ్. ఇన్ఫోసిస్ గోల్డ్ అండర్ ప్రెషర్లో ఉంది ప్రస్తుతానికి, హెవీగా. ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, అగ్రెసివ్గా జరుగుతుంది. సో బెటర్ వెయిట్ చేయండి కొద్దిగా. డోంట్ చేజ్ ద మొమెంటమ్ ఆల్రెడీ కొంచెం వీక్గానే ఉంది. సో డోంట్ చేజ్ ఇట్ ఫర్ టైమ్ బీయింగ్. గోల్డ్ నౌ ఇట్ వాజ్ యా సి సమ్ రీజన్స్ ఉన్నాయి, దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కూల్ ఆఫ్ అవనేయండి, ఎందుకంటే అది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఎటువంటి ఇండికేషన్ లేకుండా వెళ్తుంది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, సమ్టైమ్స్ గ్యాప్స్ అనేది ఫిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా సార్? సార్ యాక్చువల్లీ టుడే బిట్కాయిన్ ఆప్షన్ ట్రేడ్ చేసా, బట్ 1.5 lakh ప్రాఫిట్ మిస్ అయ్యా. 20K ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యాను. నెక్స్ట్ నా మీద నాకే చిరాకు వచ్చింది. ఆప్షన్స్ బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు సార్ సతీష్ గారు? ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కొద్దిగా మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సిల్వర్ ఏకంగా 8% డ్రాప్ అయింది. ఏమైనా న్యూస్ ఉందా? లెట్ మీ చెక్. ఏమి అప్డేట్ అయితే లేదు. As there is a shortage of physical silver in the domestic market and silver exchange traded funds are trading at unusually high premiums, this significantly impact the retailers and investor pocket size, notes Tejas.
ఓకే. ఓకే. సెల్ చేసారా? గ్రేట్. కెన్ వి ఎక్స్‌పెక్ట్ బుల్ రన్ టు కంటిన్యూ? యాహ్! వై నాట్? కంటిన్యూ ఎందుకు అవ్వకూడదు అనుకోవాలి? మనకేమి నెగెటివ్‌గా ఉంది ఇప్పుడు. సో, ఈరోజైతే ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ బులిష్‌గా ఉంది. చాలా చాలా బులిష్‌గా ఉంది. అగ్రెసివ్‌గా. సారీ. ఎక్కడ? గిఫ్ట్ నిఫ్టీ యాహ్! ఇది. సో, గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 900 దగ్గర ఉంది. 25,900 దగ్గర ఉంది. మనదేమో 25,757 దగ్గర క్లోజ్ అయింది. 150 పాయింట్లు ఆల్రెడీ ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. హైలో ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయ్యాడంటే అట్లీస్ట్ ఇది ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. గుడ్ పాయింట్స్ వస్తాయి. చూడండి ఎలా వెళ్తుందో గిఫ్ట్ నిఫ్టీ. కరెక్ట్. రిలయన్స్ రిజల్ట్స్ అనేది సూపర్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ లైక్ చేస్తూ ఉండండి మన వీడియోస్ని, మన లైవ్ని, సో దట్ పీపుల్ కెన్ జాయిన్. లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా? 2 days హాలిడేస్ ఉన్నాయి, డికే వల్ల ఇంపాక్ట్ అవుతుందా? యా, లాంగ్ పొజిషన్స్ ఓన్లీ ఆప్షన్స్కి డికే ఉంటుంది. ఆప్షన్స్ అయితే కనుక మీరు తీసుకోవచ్చు కాల్ సైడ్, ఎందుకంటే అగ్రెసివ్ మొమెంటంలో ఉంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గ్యాప్ అప్ అనమాట. గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మార్కెట్ అయిపోయింది కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్. చంద్రశేఖర్ గారు గుడ్ ఈవినింగ్. గిఫ్ట్ నిఫ్టీకి తొందర ఎక్కువ అంట. కానీ గిఫ్ట్ నిఫ్టీని కూడా మనం కంప్లీట్గా నమ్మలేము, ఎందుకంటే 130 కల్లా అదేమవుతుందంటే న్యూట్రల్ అవుతుంది ఒక్కోసారి. గిఫ్ట్ నిఫ్టీ ఆ టైం కల్లా కూల్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది నైట్ 130 క్లోజ్ అవుతుంది. అప్పటిదాకా బాగానే చూపిస్తుంది, అక్కడికి వెళ్ళాక తగ్గిపోతుంది. బిట్కాయిన్ బుల్లిష్లో ఉందండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవనివ్వండి, మీరు బుల్లిష్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు బిట్కాయిన్లో. స్మాల్ రిస్క్ తీసుకొని, కానీ బ్రేక్అవుట్ అవనండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. లెట్ us see.
జశ్వంత్ గారు అడుగుతున్నారు. యా, ఈ లింక్ అనేది ఒకసారి చూడండి సార్. జశ్వంత్ గారు, హౌ టు గెట్ బయింగ్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ నిఫ్టీ 50, ఈజ్ దర్ ఎనీ పేమెంట్? యా, స్మాల్ ఫీ ఉంటుంది, మంత్లీ ఛార్జెస్ వెరీ స్మాల్ అనమాట. హౌ టు చూస్ స్టాక్స్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్? సో ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అవుతాయో అటువంటి స్టాక్స్ మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్న స్టాక్స్ అండ్ సింపుల్ ఫిల్టర్ వచ్చేసరికి రిలేటివ్ స్ట్రెంత్ అబవ్ 50 క్రాస్ అయ్యి అట్లీస్ట్ 55, దోస్ ఆర్ ఆల్ మూవింగ్ జైంట్స్ అనమాట. మూవింగ్ అవుతున్న స్టాక్స్, వాటిలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అపోలో మైక్రో సిస్టమ్స్ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా? ప్లీజ్ అడ్వైస్. అపోలో మైక్రో సిస్టమ్స్, యా 281 అండ్ 258 లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ సార్. ఈ లెవెల్స్ దగ్గర మీరు బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. టిప్స్ మ్యూజిక్, ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో ఓకే, బట్ ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ లాగా ప్లాన్ చేయాలంటే కొద్దిగా వెయిట్ చేయండి. కొద్దిగా స్టాక్ అనేది షార్ట్ టర్మ్లో ప్రెషర్లో ఉందన్నమాట. సో ప్రాబ్లం ఏంటంటే 471 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, అక్కడ బై చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్ ఏరియా. యోగానంద్ గారు, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఏదో స్మాల్ హడల్,
సిల్వర్ ఏకంగా 7% డ్రాప్, గోల్డ్ 2.64%. ఇక్కడ హడల్ క్లియర్ అవ్వాలి, స్ట్రగుల్ అవుతుంది. తేజస్ నెట్వర్క్ రిజల్ట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లాస్ట్ టైం ఐ థింక్ బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్ట్స్ వల్ల కొద్దిగా ఇదైనట్టుంది, టీసీఎస్ ఒకటి ఇదొకటి. సో చూద్దాం, ప్రాజెక్ట్స్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే పాజిటివ్గానే ఉంటుంది వాళ్ళకి. హౌ టు కరప్ట్ గోల్డ్? Option selling or buying, what's your personal choice or views? Option selling. షార్ట్ టర్మ్లో కొద్దిగా బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బిట్ కాయిన్. ఇంకా 1300 పాయింట్లు పైన ఉంది. ఏం రీజన్ లేదు, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టుంది ప్రస్తుతానికైతే. గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గా ఉంది. గోల్డ్ చూద్దాం. సిల్వర్ గురించి అయితే ఎటువంటి అప్డేట్ అనేది కనపడలా. వై గోల్డ్ ఈజ్ ఫాలోయింగ్? Gold rate big second of predict experts. What's wrong with gold? డాలర్ స్ట్రాంగ్ అయిందా? డాలర్ మామూలుగానే ఉంది.
పెద్దగా ఏమి లేవు రీజన్స్ అయితే ఏం కనిపించట్లా గోల్డ్కి. ఫ్రీ ఫాల్లో వెళ్తుంది గోల్డ్ సిల్వర్ రెండు కూడా. జిఆర్ఎస్సి లాస్ట్ Q1 రిజల్ట్స్ బాగుంది అండ్ ఆర్డర్ బుక్ కూడా బాగుంది, కానీ షేర్ ప్రైస్ డ్రాప్ అవుతుంది. జిఆర్ఎస్సి టెంపరీ కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. సో ప్రాబ్లీ అక్యుములేషన్ అనుకోవచ్చు మనం. వన్స్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యి క్లియర్ అయింది అనుకోండి, మనకి ఇది రెసిస్టెన్స్ యాక్చువల్గా. సో సార్ట్ ఆఫ్ అక్యుములేషన్ లాగా ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఫాస్ట్ మూమెంట్ వస్తుంది. దట్ ఈస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. సార్ బీటీసీ అప్డేట్స్ బీటీసీకి డెడికేటెడ్గా ఏం లేదండి, మామూలు జనరల్ న్యూస్ లాగా చూడాల్సి వస్తుంది. జియో ఫైనాన్స్ రిజల్ట్స్ సూపర్గా వచ్చాయి, బట్ ఇవాళ షేర్ ప్రైస్ పుట్ అయింది. వై రీజన్? అంతకుముందు చెప్పినట్టు మెనీ రీజన్స్ అనేది ఉంటాయి స్టాక్ పడిపోవడానికి పెరగడానికి. ఓన్లీ రిజల్ట్స్ కాదు, రిజల్ట్స్ కంటే ముందు మనకు తెలియక ముందు పెద్ద పెద్దోళ్ళు తెలుస్తాయి. వాళ్ళు ఆల్రెడీ బై చేసి ఆ రిజల్ట్స్ వచ్చే రోజు ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. దట్ మే బీ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బై చేసుకున్నారు, స్టాక్ ఏడుంది, మంచి రిజల్ట్స్ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రైస్ డిక్రీజ్ అవ్వకుండా హైయర్ ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నార్మల్ డేస్లో సెల్ చేస్తే ఏమవుద్దంటే, ఆఫ్లోడ్ అంటే సెల్లింగ్, ప్రైస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డౌన్ అయిపోద్ది. అప్పుడు యావరేజ్ ప్రైస్ అనేది చాలా తక్కువ కిందకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు క్రౌడ్ వచ్చారు కదా, రిజల్ట్స్ వచ్చినాయి, అప్పుడు ఏంటంటే అప్పుడు ప్రైస్ అనేది తగ్గదు. అక్కడ ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఆ ఈవెంట్ అనేది అట్రాక్ట్ చేస్తుంటుంది, చాలామంది రిటైలర్స్ అక్కడ వచ్చి బయింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవుతూ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ కొన్నారు, స్టాక్ ఇక్కడ ఉంది, ఇప్పుడు హెవీ క్వాంటిటీ ఉన్నాయి అనుకుందాం, 100 crore షేర్స్ ఊరికే ఎగ్జాంపుల్గా. అదే నార్మల్ డేస్లో ఇక్కడ ఎవరు ఉండరు, కొందాం అమ్ముదాం అంటే, అప్పుడేమైందంటే ప్రైస్ డ్రాప్ అయింది. అది ఈవెంట్ ఉంది కాబట్టి చాలామంది రిజల్ట్స్ బాగున్నాయని ఇక్కడికి వస్తారు కాబట్టి అప్పుడు ఈజీగా డైల్యూట్ చేయగలరు అనమాట. ఓన్లీ రిజల్ట్స్ బేస్ చేసుకొని వెళ్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చాలా ఈజీ అయిపోద్ది. జస్ట్ మనం ఒక మనీ కంట్రోల్ యాప్ కానీ ఏదో న్యూస్ ఛానల్ పెట్టుకొని హ్యాపీగా రిజల్ట్స్ మంచిగా ఇచ్చినాయి అనగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే పెరిగిపోద్ది. బట్ బియాండ్ దట్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. టెల్ ఎనీ కమోడిటీస్ టు బై షార్ట్ టర్మ్. అన్నీ వీక్గానే ఉన్నాయి, ఒక గోల్డ్ సిల్వర్ మినహాయిస్తే అన్నీ వీక్గానే ఉన్నాయి.
ట్రిగ్గర్ పెట్టవచ్చు సార్. ట్రిగ్గర్ ప్రైస్, లిమిట్ ప్రైస్, ట్రిగ్గర్ ప్రైస్, లిమిట్ ప్రైస్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్లో. ఇది డెల్టా ఎక్స్చేంజ్ లింక్ అనమాట. ఈ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఒకవేళ అకౌంట్ అనేది లేకపోతే. డే ట్రేడర్స్ బ్రో ఏమో గోల్డ్ 3 lakh పెరిగిద్ది అన్నట్టున్నాడు, కానీ ఎప్పుడు డ్రాప్ అవుతుంది ఏంటి? అంటే ఒకరోజు కాదు కదా సార్, మేబీ ఫ్యూచర్లో పెరుగుతుందని దాని ఉద్దేశం అయి ఉంటుంది. మార్కెట్ స్ట్రైట్ వేలో ఎప్పుడు వెళ్ళలేదు. అనంతరం స్వింగ్ లెవెల్స్ చెప్పగలరా సార్? 750 to 640 వచ్చింది, ఇంకా ఫుల్ ఫాలో అవుతుందా? అనంతరాజ్ ఇండస్ట్రీస్. సో ప్రాబ్లీ 573 అనేది మీరు ఒక లెవెల్ పెట్టుకోవచ్చు గోల్డ్ కోసం. వెరీ టెక్నికల్ కంటే 602 అండ్ 564 ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. 602, 564, 602, 564. సార్ గుడ్ ఈవినింగ్. క్రిప్టో ఫేక్ బ్రేక్అవుట్స్ అవి అవుతూ ఉంటాయి సార్ అప్పుడప్పుడు. స్టాప్ లాస్ పెట్టుకోవడం మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేయలేం. వాల్యూమ్స్ వచ్చినప్పుడు మీరు వాల్యూమ్స్ అనేది కొంచెం ట్రాక్ చేయొచ్చు. హెవీ వాల్యూమ్స్తో అయితే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది, లో వాల్యూమ్స్ అయితే ఫేక్ బ్రేక్అవుట్ అనమాట. అది స్టాక్ అయినా అంతే, క్రిప్టో అయినా అంతే. దట్ వే వీ కెన్ అవాయిడ్.
సార్ 19కి 1,30,000 13,200 1,00,000 ఇదే పాసిబిలిటీ ఉంది, బట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్ ఉంది. 1,32,000 మీరు అంటుంది సార్? 1,13,200 1,32,000 అయితే కాదనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఏంటంటే మనకు డైలీలో కూడా ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలేదు, కింద స్ట్రగుల్ అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయ్యి గ్రీన్లో క్లోజ్ అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. 13,200 అనేది కష్టం, అంత సామాన్యంగా అయితే వెళ్ళదు ప్రస్తుతం సిచ్యువేషన్లో. నైన్టీన్త్ అంటే ఇంకెన్నిసార్లు, రేపు లేదు ఎల్లుండే కదా. డెల్టా ఎక్స్చేంజ్ సెట్టింగ్స్ లైక్ లాట్, వాల్యూ, లెవరేజ్ ఎట్సెట్రా వీడియో ఏమైనా ఛానల్లో ఉందా సార్? యా, అంటే ఎలా చేయాలి లేవరేజ్ దానికి సంబంధించిన వీడియో అయితే చేశాను సార్. డాక్టర్ రెడ్డీస్ అండ్ ఎస్బీఐ కార్డు కోఫోర్జ్ లెవెల్స్లో ఎంట్రీ సార్, 1 year రిటర్న్ ఆల్రెడీ డ్రాప్ అయింది కదా సార్, సో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా? యా, మనకు కన్ఫర్మేషన్ లేదు, సో మనకి ట్రెండ్లో ఉందనుకోండి, వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్. ట్రెండ్కి ఆపోజిట్లో ఉన్నాం కాబట్టి మనకు కన్ఫర్మేషన్ అయినప్పుడు అట్లీస్ట్ 1 hour టైం ఫ్రేమ్ కానీ దెన్ వీ కెన్, యా, ఎనీథింగ్ పాసిబుల్, అందులో డౌటే లేదు. అవ్వదని నేను చెప్పను, కానీ ఎనీథింగ్ పాసిబుల్. కానీ ప్రస్తుతం మనకి స్టిల్ కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉంది. రిలయన్స్ పాజిటివ్గానే ఉంటుంది సార్, అండ్ డ్రైవ్ చేస్తుంది న్యూస్ని, మార్కెట్ని. యా, ఎస్బీఐ అయితే ఎంటర్ అవ్వచ్చు, ఎస్బీఐ కార్డ్స్. కోఫోర్జ్ కొద్దిగా వెయిట్ చేస్తే బెటర్. చూద్దాం ఒకసారి కోఫోర్జ్. సో కోఫోర్జ్ ఈ లెవెల్స్లో మీరు ఎంటర్ ప్లాన్ చేసుకోవచ్చు. 1650, 1620 మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ అయితే కనుక మంచి ప్రైస్ అది. సో బిట్ కాయిన్లో కొద్దిగా ఫోకస్ చేయండి, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్స్ బై చేసుకోవచ్చు సార్.
SBI cards good level. Nifty view on Monday, I'm call holding 26,050, 28th expiry, 3200 quantity, very big quantity. సో ప్రస్తుతానికైతే బుల్లిష్గానే ఉంది ఏడిఆర్స్, సారీ, గిఫ్ట్ నిఫ్టీ సెంటిమెంట్ ప్రకారం దగ్గర దగ్గర మనకి 120, 130 పాయింట్స్ బుల్లిష్గానే ఉంది మనకి. ఏడిఆర్స్ ఒకసారి చూద్దాం. వావ్, బ్యాంక్స్ సూపర్ ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి, ఓకే, ఒక్క విప్రోని మినహాయిస్తే అన్నీ కూడా బాగున్నాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐ బ్యాంకు సూపర్ ఉన్నాయి. ట్రంప్ క్యాన్సిల్ చేశారా? ఏంటో ఈ గేమ్ ఏందో ఎవరికి అర్థం కావట్లా. They forced me to read. Trump says high tariff on China not sustainable. Claims Beijing ripped off America for years. ఫోర్స్ చేశారంట చేయటానికి ఇలాగా, బట్ హై టారిఫ్ అనేది సస్టైన్ అవ్వలేదు అంటున్నారు. 5 hours బ్యాక్ అప్డేట్ ఇది. సో గ్లోబల్లీ గ్రీన్ సందడి అయితే కనపడుతుంది మొత్తం మీద. ట్రంప్ గారికి ఏమైందో ఏమో పాపం, ఏమర్థం కావట్లేదు. సో సస్టైన్ అవ్వట్లేదు ఇక్కడ బిట్ కాయిన్.
ఏరియాలో కొద్దిగా బయర్స్ ఉన్నారు. It is losing its grip. ఎస్ ట్రంప్ గారు చైనా న్యూస్ ఇంపాక్ట్ అయి ఉంటుంది ప్రాబ్లీ. సో చాలా వాటికి స్టాక్స్ అనేది బుల్లిష్గానే ఉండే అవకాశం ఉంది. just had a bad moment. He claimed that he didn't want repression. ఈ మధ్య బాగానే డీలింగ్ చేస్తారు. యా ఈ లెవెల్ క్రాస్ అయితే స్ట్రాంగ్గా వెళ్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ 11:20 అయిపోయింది. మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ మిత్రులందరికీ. సో ప్రస్తుతానికి ఏంటంటే మంచి మూమెంట్ వస్తుంది ఇప్పుడే. గ్రేట్. సో ఇక స్టాప్ లాస్ అనేది ఇక్కడ ట్రయల్ చేసేస్తున్నాను. సో ఫర్ టైం బీయింగ్ ఏంటంటే మన స్టాప్ లాస్ $8 ఉంది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. యా
ఇంక ఇదే మన స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా ఇంకా తీసుకెళ్తే మనం ఏం చేయలేం. సో $8 మన స్టాప్ లాస్ ఉంది, $19 టార్గెట్ పెట్టేశాం. ప్రాబ్లం ఏంటంటే చిన్నగా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే వెళ్ళటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ వీకెండ్. మళ్ళీ రేపు కలుద్దాం సరదాగా. ఓకే, గుడ్ నైట్.